పంచకేదారేశ్వరాల్లో ఒకటి రుద్రనాథ్. ఇది ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. శైవ భక్తులకు కేదార్నాథ్ ఎంతటి పరమ పవిత్రమైన క్షేత్రమో రుద్రనాథ్ కూడా అంతే పవిత్రమైనది. మహాభారత యుద్ధం తరువాత పాండవులు ఇక్కడికి వచ్చి మహాశివుడిని అర్చించిన తరువాత కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందారని చెప్తారు. ఈ ఆలయం చార్ధామ్ యాత్ర మాదిరిగానే 6 నెలలకు ఒకమారు తెరుచుకుంటుంది. మే 18 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే కేదార్నాథ్ మాదిరిగా పెద్ద సంఖ్యలో కాకుండా రోజుకు 140 మందికి మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆలయం విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి అంకితం చేయబడిన రుద్రనాథ్ ఆలయం చమోలి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 3600 మీటర్ల ఎత్తులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఆలయం ఆల్ఫైన్ చెట్లతో నిండిన దట్టమైన అడవిలో ఉంది. ఈ ఆలయం పంచకేదార్లలో 4వ కేదార్గా గుర్తింపు ఉంది. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెప్తారు. కురుక్షేత్ర యుద్ధంలో సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించి మహాశివుణ్ణి పూజించినట్లుగా చెప్తారు. ఈ ఆలయంలో పాండవులు ప్రతిష్ఠించిన ప్రధాన రుద్రనాథుడితో పాటు 5గురు సోదరులు, తల్లి కుంతీదేవి, ద్రౌపది విగ్రహాలు, అటవీ దేవతల విగ్రహాలు, వనదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆలయానికి కుడివైపున యక్షదేవత విగ్రహం ఉంటుంది. స్థానికులు ఈ దేవతలను జగ్దేవతలను కూడా పిలుస్తారు. రుద్రనాథ్లో శివుని ముఖాన్ని పూజిస్తారు. పాపాలను తొలగించుకోవడానికి పాండవులు శివుని కోసం అన్వేషిస్తుండగా శివుడు ఎద్దు రూపంలో తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆయన్ను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేసిన సమయంలో 5 చోట్ల 5 భాగాలుగా విడిపోయారని చెప్తారు. ఇందులో భాగంగానే శివుడి ముఖం రుద్రనాథ్లో పూజిస్తారు. పంచకేదార్లలో మొదటిది కాగా మధ్య మహేశ్వరం రెండోది, 3వది తుంగనాథ్ కాగా 4వది రుద్రనాథ్, 5వది కల్పేశ్వర్. మొదటి కేదార్నాథ్లో శివుని కృష్ణ భాగాన్ని పూజిస్తుండగా మధ్య మహేశ్వరంలో శివుని మధ్య భాగం, తుంగనాథ్లో మహాశివుని చేతులను, రుద్రనాథ్లో శివుని రూపాన్ని, కల్పేశ్వర్లో శివుని జుట్టును పూజిస్తారు. శైవ భక్తులకు కేదార్లు ఎంతో పవిత్రమైనవి. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ పంచకేదార్లను దర్శించాలని అనుకుంటారు. అయితే మహాశివునిపై నమ్మకం లేకుండా ఈ పంచకేదార్లను దర్శించడం అసాధ్యం. స్వామిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారికి మాత్రమే పంచకేదార్లను దర్శించుకునే భాగ్యం ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.